తప్పనిసరిగా పౌష్టికాహారం అందించాలని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు. వారి పొట్ట కొట్టాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఒబులదేవర చెరువు మండలం గౌనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించి రిజిస్టర్ రికార్డులను పరిశీలించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఈ యాక్ట్ ప్రకారము చైర్మన్ హోదాలో నేను పనిచేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్కి సంబంధించి, అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీకి సంబంధించి, మధ్యాహ్న భోజన పథకము, వెల్ఫేర్ హాస్టల్స్, అలాగే పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొదటి డెలివరీకి ఇస్తున్న 5,000 రూపాయల పథకము, రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకము, ఈ పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది అధికారులకు అయితేనేంటి, ఈ కార్యక్రమాలు చూసుకునే వాళ్ళకు, ప్రైవేట్గా పనిచేసే మన ఎండియూ ఆపరేటర్లకు, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, ఇది ఆహారానికి సంబంధించింది. కడుపులు నింపే కార్యక్రమాలు, ఇక్కడ కక్కుర్తి పడకండి, వాళ్ళ కడుపులు కొట్టకండి దయవుంచి. వెల్ఫేర్ హాస్టల్స్ కూడా పర్వాలేదు, నేను ఇప్పటివరకు నేను సాటిస్ఫాక్టరీగా ఉన్నాను సత్యసాయి జిల్లాలో. కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో నిన్న ఒక పోస్ట్ మెట్రిక్ హిందూపురంలో బాయ్స్ పోస్ట్ మెట్రిక్ అంటే పెద్ద పిల్లలు, డిగ్రీ పిల్లలు, చాలా దారుణంగా ఉంది హాస్టల్. అది గట్టి వార్నింగ్ ఇచ్చి మెమో ఇవ్వడం జరిగింది వాళ్ళకు. ఇట్లాంటి పరిస్థితులు రాకుండా పిల్లల్ని ఎంతో నమ్ముకొని తల్లిదండ్రులు మన ప్రభుత్వాల మీద నమ్మకంతో మన స్కూళ్లకు, హాస్టళ్లకు, అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తూ ఉన్నారు పిల్లలను. వాళ్ళకు తల్లిగా తండ్రిగా మనము ఉంటూ వాళ్ళకి సరైన మార్గంలో మెనూ ప్రకారమే మనం అన్నీ ఇవ్వమంటా ఉన్నాం. వాళ్ళ ఇంట్లో నుంచి వద్దు, ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు. ప్రభుత్వం ఏం నిర్ణయించిందో అవే. కస్తూర్బా స్కూల్స్కు 1,400 రూపాయలు ఉంటే 1,600 రూపాయలు రేపు 1వ తేదీ చేశారు. మన ఎండిఎం కూడా 72 పైసలు 6th to 10th పిల్లలకు పెంచారు. 32 పైసలు 1 నుంచి 5వ తరగతి పిల్లలకు 32 పైసలు పెంచడం జరిగింది. అన్నీ సక్రమంగా వస్తూ ఉన్నాయి. బిల్స్ అయితే అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎక్కడ పొరపాటు చేయకండి. అధికారులు కక్కుర్తి పడకండి. మీకు మేలు జరుగుతుంది, మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మనం చేసే పనులు నీతి నిజాయితీగా, ఎక్కడెక్కడ బయట ఈ మోసాలు జరుగుతూ ఉన్నాయి, ఆ మోసాలు అన్నీ అనవసరం అండి మనకు. ఇది ఆహారానికి సంబంధించింది. పేద పిల్లలు ఎవరు కార్లలో రారు మన అంగన్వాడీ సెంటర్లకు, గవర్నమెంట్ స్కూళ్ళకు, వెల్ఫేర్ హాస్టళ్లకు. పేద పిల్లలే వస్తారు. వాళ్ళకు ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళకి మంచిగా భోజనం పెట్టాలి.